రెడ్ బుల్ డ్రింకుకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఈ 1 మినిట్ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ బుల్ కంపెనీ యొక్క ట్యాగ్ లైన్ రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్. వింగ్స్ అంటే WINGS కాదు, WIIINGS. మధ్యలో 3 ఐలు ఉంటాయి. మరెందుకు ఇలా జరిగింది అంటే దీని వెనక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదేంటో తెలుసుకుందాం. దాదాపు 20 సంవత్సరాల క్రితం రెడ్ బుల్ డ్రింక్కి రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్ అని నార్మల్గానే ఉండేది. కానీ అమెరికాలోని ఒక పెద్ద మనిషి ఈ కంపెనీకి సంబంధించి కోర్టులో కేసు వేశాడు. తప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తోంది ఈ కంపెనీ. నేను కొన్ని సంవత్సరాలుగా రెడ్ బుల్ తాగుతూనే ఉన్నాను, కానీ నాకు ఎప్పుడూ రెక్కలు రాలేదు. వింగ్స్ అంటే రెక్కలే కదా, సో ఆ రెక్కలు రాలేదు అని కోర్టులో వాదించాడు. చివరికి కోర్టులో కేసు కూడా గెలిచాడు. దీంతో కోర్టు పెనాల్టీ విధించింది రెడ్ బుల్ కంపెనీకి. ఏమిటంటే $13 మిలియన్ కంపెన్సేషన్ పే చేయాలి అని. కంపెనీ ఆశ్చర్యపోయింది. ఎలా అని కూడా అడిగింది. దాంతో ఒక సూచన చేసింది కోర్టు. 2002 నుంచి 2014 మధ్యలో ఎవరైతే రెడ్ బుల్ కొనుక్కుంటారో వారికి $10 క్యాష్ బ్యాక్ ఇవ్వాలి అని కోర్టు సూచించింది. రెడ్ బుల్ అలాగే చేసింది, కాకపోతే చాలా లాస్లో పడిపోయింది. ఇక అప్పటి నుంచి ఈ తొక్కల గొడవ రిపీట్ అవ్వొద్దని వింగ్స్ స్పెల్లింగ్లో 3 ఐలు జోడించింది. మనలాంటి వాళ్ళు ఎవరైనా తెలివెక్కువై తిరిగి కేసు వేసినా రెడ్ బుల్కి ఏమీ కాకుండా, ఎందుకంటే మేము WINGS అనలేదు, WIIINGS అన్నాము అని చెప్పేస్తుంది. ఇది రెడ్ బుల్ యొక్క ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒకవేళ మీరు రెడ్ బుల్ తాగినట్టయితే తాగితే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.